భాగ్యనగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. దాదాపు 30,000 మంది సందర్శకులతో శిల్పారామం కిటకిటలాడింది. తెలుగు లోగిళ్లను గుర్తుకు తెచ్చేలా ఏర్పాటు చేసిన గ్రామీణ వాతావరణం అందరినీ ఆకట్టుకుంది. ఎడ్లబళ్లు, గంగిరెద్దుల ఆటలు సందడి చేశాయి. వివిధ రాష్ట్రాల కళాకారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామం సందర్శకులతో కలకలలాడింది. ఉదయం నుంచి రాత్రి వరకు కోలాహలంగా మారింది. సంక్రాంతి పర్వదినం కావడంతో వేలాది మంది నగరవాసులు కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పల్లెటూరి వాతావరణం సందర్శించి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. గ్రామీణ కులవృత్తుల ఆకృతులతో ఏర్పాటు చేసిన ప్రతిమలు ఆకట్టుకున్నాయి. పడవ షికారుతో చాలా మంది తీయని అనుభూతికి లోనయ్యారు. సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే గంగిరెద్దుల ఆటలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. వాయిద్యాలకు అనుగుణంగా చేసే వృషభరాజుల విన్యాసాలు కనువిందు చేశాయి. గ్రామీణ వాతావరణం మధ్య అనేక మంది వనభోజనాలు చేశారు. నేటి తరం పిల్లలకు మన ఆచారాలు, సంప్రదాయాల గురించి వివరించారు. కూచిపూడి నాట్యం, భరతనాట్యం చాలా చూశాను. వాళ్ళు ఎంత బాగా చేశారంటే ఎంత బాగా చేశారు. ఇక్కడ చాలా బాగుంది. చాలా స్టేట్స్ నుండి కూడా చాలా మంది వచ్చారు. అసలు యాక్చువల్లీ మా నల్గొండ డిస్టిక్, అక్కడ వెళ్ళకుండా ఇక్కడికి శిల్పారామంలో అన్ని ప్రోగ్రామ్స్ మంచిగా ఉంటాయని వచ్చినాం. ఇక్కడ అన్ని బాగున్నాయి. ఊరిని తలపించినట్టు ఇక్కడ శిల్పారామం ఉంది. మా కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చేసినాం అండి. మా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ జనరేషన్లో పుట్టి కూడా మేము ఇలాంటివి చూస్తాము అనుకోలేదు. మన సంస్కృతి గురించి మనకి చాలా తెలుస్తుంది వస్తే. శిల్ప కళావేదిక వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను అలరించాయి. బెంగళూరుకు చెందిన శిరీష బృందం చేసిన భరతనాట్యం ఆకట్టుకుంది. కర్ణాటకకు చెందిన హల్లప్ప బ్రహ్మప్ప బృందం చేసిన డొల్లుకునిత నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులు అరగంట పాటు వివిధ భంగిమల్లో డోలు వాయించి ఆశ్చర్యపరిచారు. వీటితో పాటు తంజావూరుకు చెందిన బృందం చేసిన నృత్య రూపకం సందర్శకుల మనసు దోచింది. ఈ బృందంలోని బుడతడు చేసిన విన్యాసాలకు కరతాళ ధ్వనులు మోగాయి. ఇలాంటి ప్రోగ్రాలు ఇంకా ఎక్కువ చేయాలి. జానపద కళాకారులను ఎక్కువ గవర్నమెంట్ ఆదరించాలని మా అభిప్రాయం. ప్రతి ఇయర్ వస్తున్నాను ఇక్కడికి. బాగా చేస్తున్నారు. ఈ హరిదాసులు, గంగిరెద్దులు ఇవి చాలా బాగున్నాయి. మేము ఎప్పుడు ఇలాంటి చెక్క భజన కానీ కోలాటం కానీ మా టైంలో లేవు కాబట్టి మేము చూడలేదు. ఇక్కడ చూడడం చాలా బాగుంది. ఇలాంటివన్నీ మనము చూసి పిల్లలకు తెలియడం వల్ల వచ్చే తరంలో కూడా పిల్లలకు కొంచెం పండగల వాతావరణం ఏంటి అనేది మనం గుర్తు చేయడం జరుగుతుంది. ఇప్పుడు జానపద కానీ, గొబ్బెమ్మలు కానీ, ముగ్గులు అంటే అసలు ఏంటి, ఆ కల్చర్ అంటే కూడా తెలియదు పిల్లలకి. వాళ్ళు ప్రాక్టికల్గా చూస్తే రేపు వాళ్ళ పిల్లలకు కనీసం చెప్పడానికన్నా తెలుస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం. శిల్పారామంలో ఆదివారం కూడా ఈ వేడుకలు ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. సందర్శకుల తాకిడి భారీగా పెరిగే అవకాశం ఉందని భావించి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.